Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి మా ఆడబిడ్డ వాళ్ళ గృహప్రవేశం అని ముందు వీడియోలో పెట్టాను కదా. షాపింగ్ చేశాము. నేను మహబూబ్ నగర్లో షాపింగ్ అయితే చేశాము. దానికి కంటిన్యూవేషన్ వీడియో అండి ఇది. నైట్కు నేను 12 o'clock పైన డాబా పైన పడుకున్నామని చెప్పాం కదా. ఇది తర్వాత వచ్చేసి దానికి కంటిన్యూ కాబట్టి అది కొంచెం పెట్టేశాను. ఈ మార్నింగ్ అయితే లేచాము. మార్నింగ్ మళ్ళీ ఇప్పుడు 3:30కే లేచాము. 12-1కి పడుకున్నాము. మార్నింగ్ 3:30కే లేచాము. పంతులు అయితే తొందరగా వస్తా అని చెప్పాడు. పంతులు అయితే ఇంకొకరిని తీసుకురాలేదు. మాకు మొత్తం పని మాకే పెట్టేశాడు. పంతులు ఒక్కడొచ్చి ప్రాణేష్ పంతులు, మాకు తెలిసిన పంతులే ఈయన. ఇంకొకరిని తీసుకొచ్చుకుంటారు కదా చేతి కిందికి, ఈయన అయితే ఎవరిని తీసుకురాలేదు, మాకే పని చెప్పాడు. తొందరగా అస్సలు ఇట్లా మేము ఫ్రెష్ అప్ అయ్యాము. 3:30కి లేచి ఇల్లంతా క్లీన్ చేయించి అన్నీ చేయించి ఫ్రెష్ అప్, నేనే ఫస్ట్ ఫ్రెష్ అప్ అయ్యాను ఇంట్లో. ఇంకా తర్వాత అన్నీ మా ఆడబిడ్డ అన్నీ ముందు రోజు మేమే తెచ్చాం కదా, అన్నీ అవైతే నేనే ఇస్తున్నాను. అన్నీ మాకే తెలుసు కాబట్టి టవల్స్, బ్లౌజ్ పీస్లు అవన్నీ మాకే తెలుసు. మా ఆడబిడ్డ అయితే అప్పుడు వస్తుంది పాతింటికా నుంచి. తర్వాత వచ్చేసి ఇక్కడ మేము అన్నీ రెడీ చేసాము. ఆమె నైట్కే పాతింటికాడనే పడుకుంది. అక్కడ ఇంట్లో అన్నీ మార్నింగ్ పూజ చేసి తూర్చి పూజ చేసి వస్తానని చెప్పి తర్వాత ఇక్కడ మేము అన్నీ రెడీ చేసాము. ఇక్కడ వీళ్ళైతే ఇక వచ్చి ఇవన్నీ పంతులు మాతోనే చేయించాడు. అన్నీ ఆయన మేము ఇస్తూ ఉంటే ఆయన చేస్తూ ఉన్నాడు. తర్వాత వచ్చేసి ఇక్కడ గుమ్మం కాడ కడప పూజ అయితే చేయిస్తూ ఉన్నాడు. కాకపోతే వీళ్ళు ముందు కూరాడైతే ముందే పెట్టేశారు. అందుకే ఇప్పుడు కూరాడు తెచ్చే పని లేదు కాబట్టి అదొక పని తప్పిందనమాట. ఇక్కడైతే ఇక అన్నీ ఇంట్లో కడప పూజ చేయించిన తర్వాత అన్ని నవగ్రహాలు వేసుకుంటా, ఇంట్లో కొబ్బరికాయలు కొట్టుకుంటా, తర్వాత గుమ్మాల దగ్గర, తర్వాత ఇలా ఇంట్లో మొత్తము నవగ్రహాలు ఉంటాయి, నవధాన్యాలు ఉంటాయి కదా, ముందు కూడా నవగ్రహాలు అన్నాను, నవధాన్యాలు ఉంటాయి కదా, అవన్నీ చల్లుకుంటూ అసలు మొత్తం మంగళారతి ఇప్పిస్తాడు. ఇంట్లో మొత్తం చుట్టూ తిరిగిపిస్తాడు. కూరాడు పెట్టుకుంటేనేమో కూరాడు తెచ్చినప్పుడు కూరాడు పట్టుకొని అవన్నీ ఇళ్ళ చుట్టూ మొత్తం లోపల మొత్తం ఇంట్లో అంతా తిరిగిపిస్తాడనమాట. ఎక్కడైనా ఇదే విధంగా జరుగుతుంది. ఎందుకంటే నేను మస్తు గృహప్రవేశాలు అయితేనే ఉంటాయి కదా, ఎక్కడ చూసినా ఈ విధంగానే ఫస్ట్ టైం మార్నింగ్ కూరాడు దేయంగానే అదల్లా అట్లా చేపిస్తాడు. ఇక్కడ అన్నీ అక్కడ రైస్ పోయడానికి, ఇక్కడ బియ్యము ఇవన్నీ వాళ్ళ ఆడబిడ్డ తోటికోడలు గ్రీన్ సారీ వాళ్ళ తర్వాత ఇక్కడ పందిరు కూడా వేసారనమాట. అక్కడ పూజ అవుతుంటే ఇక్కడ పందిరు వేశారు. తర్వాత వచ్చేసి మార్నింగేనండి, మేమైతే 3:30 నుంచి ఇక్కడ ఈ టెంట్లు వాళ్ళన్నీ వేస్తూ ఉన్నారు. వంటలు వచ్చి వంటలు స్టార్ట్ చేశారు. ఎవరి పనులు వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇక్కడ తర్వాత వచ్చేసి నేనైతే అక్కడక్కడ కొంచెం వీడియో తీస్తూ ఉన్నాను. బయటికి వెళ్ళి ఇక్కడ అక్కడ పూజ దగ్గర, మళ్ళీ కిచెన్లో పాలు వంగించేది అన్నీ అయితే వీడియో అయితే అటు ఇటు తిరగడం వీడియోస్ అయితే తీస్తూ ఉన్నాను. ఇక్కడ మా అల్లుడు అయితే మాకు మార్నింగ్ నుంచి పని అయిపోయిందిరా అంటే, ఏం పనమ్మ మీరు చేసిందని ఎక్కిరిస్తూ ఉన్నాడు మా అల్లుడు. నువ్వే చేసావు లే అనేమో నేను ఎక్కిరిస్తూ ఉన్నాను. ఇక్కడ మళ్ళీ ఇక పూజ, అక్కడ నవగ్రహాల పూజ, గణపతి పూజ అయిపోవస్తుంది. మళ్ళీ హోమం దగ్గరికి ఇవన్నీ ఇటుకలు అయితే అందరు పిల్లలు అయితే ఇంట్లోకి తీసుకొస్తా, కడిగి పెట్టారు నైటే ఇటుకలు, అవన్నీ ఇంట్లోకి తీసుకొస్తా ఉన్నారు అందరూ. చాలా ఇక్కడ వాళ్ళ తోటికోడలు అయితే ఇక్కడ ఇప్పుడు
వచ్చిన మా మరదలు. ఇక్కడ వాళ్ళ ఆడబిడ్డ, మా ఆడబిడ్డ వల్ల ఆడబిడ్డ. తర్వాత వాళ్ళు వచ్చేసి ముగ్గురు అన్నదమ్ములు, ఈమె ఆడబిడ్డ ఒక్కతే. తర్వాత ఇక్కడ హోమం అయితే రెడీ అయిపోయింది. హోమం మీద అయితే అందరం కూర్చున్నాము. ఎందుకంటే అప్పుడు ఇక ఏం పని లేదన్నట్టు అన్ని పనులు అయిపోయినాయి. ఇక హోమం మీద అయితే అందరం చూశారు కదా. ఈ ప్రాణేష్ పంతులు అయితే తెలుగు లెక్చరర్, ఈయన గవర్నమెంట్ లెక్చరరు. చాలా స్టోరీస్ చెప్తాడు, బుక్స్ రాస్తుంటాడు, చాలా మంచి పూజ చేస్తూ ఉంటాడు. తర్వాత స్టోరీస్ అయితే మనకు తెలియని కూడా చాలా చెప్పుకుంటూ పూజ చేస్తాడనమాట. ఈ పూజ దీనికి చేస్తారు, ఈ పూజ దీనికి చేస్తారనేసి బాగా చెప్పుకుంటూ పూజ చేస్తాడు. చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది ఇంట్రెస్ట్గా. తర్వాత వచ్చేసి తెలుగు లెక్చరర్ కాబట్టి మనకు పాఠాలు చెప్పినట్టుగానే చెప్పుకుంటూ దాని అర్థం చెప్పుకుంటూ అన్ని పూజ చేస్తూ ఉంటాడు. హోమం మీద అయితే అందరం కూర్చున్నాము. అప్పటికి అక్కడ వంటలు చేసేవాళ్ళు వంటలు, ఏ పని చేసేవాళ్ళు వాళ్ళు చేస్తూ ఉన్నారు. తర్వాత నేను మొత్తం వీడియో అయితే పెట్టలేదు గృహప్రవేశం మొత్తం, ఎందుకంటే లెంతీగా అయిపోతుంది కాబట్టి. నెక్స్ట్ రేపు కూడా వస్తుంది అనమాట ఈ వీడియో వచ్చేసి. దీనికి కంటిన్యూయేషన్ వీడియో రేపు కూడా వస్తుంది. ఇది హాఫే పెట్టాను అనమాట ఇక్కడ, ఎందుకంటే హోమం వరకు పెట్టేశాను. అంత పెడితే లెంతీగా అయిపోతుంది, చూడ్డానికి కూడా కష్టంగానే ఉంటుంది. అందుకనేసి ఇక్కడ మేమైతే అందరం హోమం మీద కూర్చుంటే ఆ పంతులు అన్నీ చెప్తా ఉన్నాడు వివరించి మనకు. ఈ పూజ ఎందుకు చేయాలి, ఈ పూజ ఎందుకు చేయాలి ఏంటి అనేసి మనకు వివరించి అన్నీ చెప్తా ఉన్నాడు అనమాట. అన్నీ మేము మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే బోర్ కూడా రాదు. కొందరు పూజ చేస్తుంటే అబ్బా ఎప్పుడు అయిపోతుందా అన్నట్టుగా ఉంటుంది, కొందరు పూజ చేస్తుంటేనేమో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, ఇంకా అప్పుడే అయిపోయిందా అన్నట్టుగా ఉంటుంది. కొందరు సత్యనారాయణ స్వామి కథ కూడా కొందరేమో తొందరగా అయిపోగొడతారు, కొందరు చెప్తుంటే బోర్ వస్తుంది, కొందరు చేస్తుంటేనేమో చాలా ఇంట్రెస్ట్గా వినాలనిపిస్తుంటుంది. ఆ విధంగానే ఈ ప్రాణేష్ పంతులు కూడా మాకు ఎప్పటి నుంచో తెలుసు. ప్రాణేష్ పంతులది మహబూబ్ నగరు. తర్వాత వచ్చేసి అన్నీ మంచిగా చెప్తుంటాడనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇక హోమం మీద అందరం కూర్చొని హోమం అయిపోయిన తర్వాత ఇక మళ్ళీ ఇంటి లగ్గము, తర్వాత సత్యనారాయణ స్వామి రథము అవన్నీ ఉంటాయి అన్నమాట. అవన్నీ అయితే నెక్స్ట్ వీడియోలో వస్తాయి. మా ఆడబిడ్డ వాళ్ళ గృహప్రవేశం వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి షేర్ చేసి, నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది. తర్వాత ఆప్షన్ కూడా ఉంటుంది, అది కూడా బటన్ చేయండి. తర్వాత వచ్చేసి ఇక్కడ మా వాళ్ళ తోటి కోడలు అనమాట, వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు. మా ఆడబిడ్డకు ఒక బావ, ఒక మర్ది, తర్వాత వచ్చేసి ఒక ఆడబిడ్డ, తర్వాత మధ్యలో అన్న అనమాట. తర్వాత ఇక్కడ ప్రాణేష్ పంతులు అయితే చాలా టైమే చేయించాడు హోమము. ఇక్కడ ఇక పిల్లలు చూడండి, పిల్లలు కూడా అందరు కూర్చున్నారు. ఇక్కడ ఏదో ఇంకా కొన్ని
ప్రత్యేక సందర్భాల్లో ఈ సందర్భం కాదు కానీ ఇప్పుడు ఆడవాళ్ళకేమో ఆడవాళ్ళకు మగవాళ్ళకు కొంత డిఫరెన్స్. అమ్మాయి యొక్క అమ్మని ఏమంటారు? నాన్న యొక్క అమ్మను, అమ్మ యొక్క అమ్మను, నాన్న యొక్క అమ్మను, అమ్మ యొక్క తండ్రి, అమ్మమ్మ మాట్లాడేది నీకేం వాళ్ళు అవుతాయి. పేరు లేవా? అది మనకి నమస్కారం చేస్తున్నాం. చంద్రుడికి ఒక షాప్ పెట్టారు, ఒక రోడ్డు పెట్టారు. దక్షిణ షాప్ పెట్టారు. దక్షిణ ప్రజాపతికి 27 మంది కుమార్తెలు, 28 అమ్మాయిలు సతీదేవి చేస్తారు. అయితే చంద్రుడు పైన తలాసు దేవతలు అక్కడెక్కడ తలాసు తిరుగుతుంటారు. ఏదైనా తలాసు అంటారు. అంటే నిజము. అందుకనే అది కాదు ఎర్ర నీళ్ళు. ఓం శ్రీ దేవతోభ్యో. అమ్మ ఎవరికి ముట్టించి ఏమంటారు? ముట్టించుకొస్తున్నారా? అదే కర్పూరం దీంట్లో పెట్టిన కొబ్బరి కుడకల, ఈ కుడకల ఆ కుడకల కుడకల పెట్టు. అదే అగరబత్తి తీసుకో, పెట్టు. అది పెట్టి తీసుకో. ముళ్ళని ఒకటి ఉంటాయి ఆయనకి. పుల్లయి తల్లి నన్ను ఇట్లా పెట్టి ఇట్లా అగరబత్తి అట్లా పెట్టి అట్లా పెట్టి ఇక్కడ ఒకటి అక్కడ చెప్పు. ఓం శ్రీ ఈశాన్యాది అస్తి ఉంది కదా మధ్య. ఓం క్షేత్రపాలకాయ నమః. చెప్పు చేసిన ఓం శ్రీ దేవతోభ్యో నమః. ఇది సుప్రీతో సుప్రసన్నో వరదో భవతో. నాన్న కూర బయటకు వస్తా, లేకపోతే బకెట్ చెప్పుకోండి. మన ఇద్దరం చదువుకోవాలి. అదే ఇదంతా ఇంటి పెట్టారు. లేకపోతే లోపలికి పోయి పైపు వస్తుంది. ఇటుకి మేమిద్దరం కాలు కడుక్కోకుండా పంపించారు. ఓం శ్రీ దేవతోభ్యో నమః. బాబు చదువుకుంటా ఓం శ్రీ దేవతోభ్యో నమః. పూర్ణావతి దేవతా పూర్ణావతి దేవతా ప్రీత్యర్థమితి సుప్రీతో ప్రసన్నో వరదో భవతి. ఓం శ్రీ దేవతోభ్యో నమః. పూర్ణావతి దేవతా ఓం
మా మసాలా